హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిరాజ్ మాస్టర్. గత వీడియోలో ఎయిర్పోర్ట్లో ఫార్మాలిటీస్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఈ వీడియో ద్వారా ఎయిర్పోర్ట్ లోపల ఏ విధంగా ఉంటుంది, ఫ్లైట్ లోపల ఏ విధంగా ఉంటుంది, ఫ్లైట్ ఏ విధంగా మూవ్ అవుతుంది, ఫ్లైట్ ఏ విధంగా ఫ్లై అవుతుంది అనే విషయాల గురించి కూలంకషంగా మనం తెలుసుకోబోతున్నాం. నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రయాణం చేసినప్పుడు ఈ వీడియో మీకోసమే రికార్డ్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్లో ఫార్మాలిటీస్ చివరి స్టెప్ నుంచి మనం ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క ఫ్లైట్కి ఒక్కొక్క గేట్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆ గేట్ని ఆధారంగా చేసుకుని ఆ గేటు ద్వారానే మనం ఆ ఫ్లైట్కి రీచ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. మా గేట్ నెంబర్ వచ్చేసి 17 మాకు ఇవ్వడం జరిగింది. ఈ 17 గేట్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ ఫైనల్ చెకప్ జరుగుతుంది. ఇక్కడ నుంచి మేము లోపలికి ఏ విధంగా వెళ్తామనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకు స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా ప్రతి ఒక్కరిని 1 by 1 చెకింగ్ చేసి, అంటే ఐడీలను చెకింగ్ చేసి ఫ్లైట్ లోపలికి పంపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మా ఐడి చెకింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఈ విధంగా చెకింగ్ అయిన తర్వాత ఈ దారిలో మనం ఫ్లైట్ వద్దకి చేరుకోవడానికి అనేది ఈ రూట్ అనేది ఉంటుంది. తర్వాత ఇలా మనం ముందుకు పోతే ఫుట్వే అనేది మనకు కనిపిస్తుంది. బ్రిడ్జ్ ఆకారంలో ఉండే ఫుట్వే అనేది కనిపిస్తుంది. ఇది ఒక్క మన ఫ్లైట్కే కాదు, ప్రతి ఫ్లైట్కి కూడా ఇది అనుసంధానమై ఉంటుంది. మనం చూడవచ్చు, మనం మీకు కూడా చూపించాను. అలాగే ఇది ఎల్ షేప్లో ఉంటుంది. అంటే ఈ విధంగా ఉన్న తర్వాత మళ్ళీ ఎల్ షేప్లో మనం తిరగాల్సి ఉంటుంది. ఈ తిరిగేటప్పుడు డైరెక్ట్గా ఆ ఫ్లైట్ యొక్క తల భాగంలో ఉన్నటువంటి ద్వారం ఉంటుంది కదా, దానికి కనెక్ట్ చేయబడి ఉంటుంది. అది ఏ విధంగా ఉందో మీకు పూర్తి వరకు నేను చూపించలేకపోవచ్చు, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్ సందర్భంగా మాకు వీడియో తీయనీయలేదు. మనం చూడండి, ఇప్పుడు మనం ఎల్ షేప్లో మనం పోతున్నాం కదా, అక్కడ నుంచి మళ్ళీ అక్కడ చెకింగ్ చేసి డైరెక్ట్గా ఫ్లైట్లోకి మనం వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ లోపల ఏ విధంగా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఫ్లైట్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఫ్లైట్ ఇన్సైడ్ వ్యూ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ ఫ్లైట్ ఇన్సైడ్ వ్యూ ఏ విధంగా ఉందో మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, బస్సు ఆకారంలోనే ఉంటుంది, కానీ చాలా పొడవుగా చాలా పెద్దగా ఉంటుంది. చెరువు వైపు కూడా మూడు సీట్లు అమర్చబడి ఉంటాయి. మనకు నిర్ణయించబడిన వెయిట్ కలిగిన లగేజ్ని మనము పైన అలా పెట్టుకోవచ్చు, లేదా అవకాశం ఉంటే కింద కూడా సీట్ కింద కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనం ఫ్లైట్ ఎక్కిన వెంటనే మనం బెల్ట్ని ధరించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనం చూపిస్తున్నాం కదా, అట్లా ఆ బెల్ట్ అనేది ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా ధరించవలసి ఉంటుంది. వేరే గేట్ నుంచి వేరే ఫ్లైట్కి అమర్చబడినటువంటి ఫుట్వే బ్రిడ్జిని మనం ఇప్పుడు చూస్తున్నాం. మన ఫ్లైట్ మిర్రర్ నుంచి ఈ వీడియో నేను తీయడం జరిగింది. ప్రతి ఒక్క సీట్ వెనక భాగంలో ఒక 2 బుక్స్ అనేవి మనకు అందించడం జరుగుతుంది. అందులో ఒకటి అత్యవసర సమయంలో మనం ఏ విధంగా ఉండాలో ఇన్స్ట్రక్షన్స్తో కూడినటువంటి సింబల్స్తో కూడినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఈ బుక్లో ఇవ్వడం జరుగుతుంది. మనం టైంపాస్ చేసుకునేందుకు వీలుగా మరో బుక్ని మనకు అక్కడ అవైలబుల్గా అందించడం జరిగింది. ఫ్లైట్ మూవ్ అయ్యే ముందు ఇలా మహిళా సిబ్బందితో ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి అవి అర్థం కావు, కానీ చట్టం దాని పని ఇది ఎలా చేసుకుంటుందో వీళ్ళ పని చేసుకుంటూ పోతుంటారు. మనం చూస్తున్నామా, మనం వింటున్నామా, మనకు అర్థమైందా అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళు చెప్పేదేదో చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. Cover your nose and mouth and breathe normally. Ensure your mask is secured before helping others. There are 10 emergency exits on this aircraft. 2 at the front, 2 in the middle, 2 at the rear and 4. ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం పూర్తయిన తర్వాత మన ఫ్లైట్ వచ్చేసి నెమ్మదిగా మూవ్ అవ్వడం ప్రారంభమవుతుంది. ఎయిర్పోర్ట్ నుండి రన్వే వరకు వెళ్ళేటంత వరకు కూడా ఈ ఫ్లైట్ వచ్చేసి నెమ్మదిగానే ముందుకెళ్తుంది. రన్వే మీద కూడా వరుసగా ఒక్కొక్క ఫ్లైట్ తర్వాత ఒక్కొక్క ఫ్లైట్ని అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆ ఫ్లైట్ చూడండి రన్వే మీద నుంచి మెల్లగా వెళ్తూ అలా ఒకేసారి స్పీడ్ పెంచిన తర్వాత ఆ ఫ్లైట్ అనేది గాలిలోకి వెళ్ళడం జరుగుతుంది, అంటే ఆకాశం మీదకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మన ఫ్లైట్ కూడా ఇదే మాదిరిగా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే మనం అది వీడియో తీయలేం కాబట్టి నేను ఆ వీడియో మీకు తీసి చూపించడం జరిగింది. ఇప్పుడు మనం రన్వే పై నుంచి ఏ విధంగా ముందుకెళ్తుందో మనము ఈ ఫ్లైట్ లోపల నుంచే తీసిన వీడియో ఉంటుంది కదా, అది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం రన్వే పైకి వచ్చాం. మీరు నిశ్చితంగా గమనిస్తే మన ఫ్లైట్ యొక్క వేగం కూడా పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఈ వేగం అనేది సుమారు గంటకు 250 నుంచి 350 మధ్యలో కానీ ఉన్నట్లయితే మన ఫ్లైట్ అనేది పైకి ఫ్లై అవ్వడం అనేది జరుగుతుంది. అది మీరు గమనించవచ్చు. మనం ఈ వీడియోలో
క్లియర్గా కనిపిస్తుంది. వేగం అయితే పెరుగుతుంది. చూడండి, ఈ వేగం అనేది పెరుగుతున్న కొలది ఫ్లైట్ కూడా మెల్లగా పైకి లేవడం అనేది జరుగుతుంది. నిశ్చితంగా పరిశీలించండి, మన ఫ్లైట్ అనేది పైకి లేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు మరో అద్దం నుండి మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇదిగోండి, చూడండి, మనకు అంతా కూడా కింద ఉన్నటువంటి భూమిపై ఉండే ఇల్లులన్నీ కూడా మనకి చిన్న చిన్న అగ్గిపెట్టెల ఆకారంలో కనిపిస్తాయి. చూడొచ్చు. నేను కిటికీ పక్కన ఉన్నటువంటి రెక్క దగ్గర ఉన్నాను కాబట్టి మనకు ఆ రెక్క అడ్డు వస్తుంది. అయినా సరే మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. అలాగ పైకి లేస్తున్న కొలది మనకి భూమి అనేది పూర్తిగా కనిపించకుండా కూడా ఉంటుంది. భూమిపైన ఉన్నటువంటి ఇల్లులు, పట్టణాలు, గ్రామాలు, అలాగే పొలాలు, నదులు అన్నీ మనకి చాలా చిన్నగా కనిపిస్తాయి. ఇల్లులన్నీ కూడా అగ్గిపెట్టెల్లా మనకు కనిపించడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇలా మీదకి వెళ్తున్న కొలది మనకి భూమి అనేది కనిపించదు, కేవలం ఆకాశం కనిపిస్తుంది. ఆకాశం కూడా చాలా నీలి రంగుగా చాలా అందంగా కనిపిస్తుంది. అది కూడా మీకు చూపిస్తాయి. ఇప్పుడు ఒకవైపు మనం ఆకాశంలో ప్రయాణిస్తున్నాం, మరోవైపు ఈ ఫ్లైట్లో మనం ప్రయాణిస్తుండగానే ఈ సిబ్బంది ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా మనకు అన్ని సౌకర్యాలు అందించడం జరుగుతుంది. వాటర్ కావాలన్నా, హీట్ వాటర్ కావాలన్నా మనకు ఉచితంగానే అందిస్తారు. మిగతా ఇంకేమి కావాలన్నా జ్యూస్ కానీ, లేదంటే కాఫీలు కానీ, ఇంకేం కావాలన్నా సరే మనము అమౌంట్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. మనకు డబ్బు ఉండాలి కానీ ప్రతి సౌకర్యం కూడా ఫ్లైట్లో మనకు అందిస్తారు. ఈ విధంగా మన ప్రయాణం కొనసాగుతున్న కొలది ఆకాశం ఒకవైపు బ్లూ, మరోవైపు వైట్ కలర్లో మనకి ఆకాశం అనేది కనిపిస్తుంది. చాలా అందమైన గగనాన్ని మనము ఈ ఫ్లైట్ నుంచి చూడవచ్చు. ఫ్లైట్లో వాష్రూమ్లు చాలా చిన్నగా డిజైన్ చేయబడ్డాయి, కానీ చాలా అందంగా మాత్రం ఉంటాయని చెప్పొచ్చు. మనము సిబ్బంది ద్వారా ఏమైనా తీసుకురావాలి అనుకుంటే మనము పైన ఉన్నటువంటి బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బటన్స్ని మనం ఒత్తిన వెంటనే అక్కడ ఒక లైట్ వెలగడం జరుగుతుంది. ఆ లైట్ వెలిగిన వెంటనే ఆ సిబ్బంది మనకు వచ్చి మీకు ఏం కావాలని మనకు అడగడం జరుగుతుంది. మనకి ఏం కావాలో వారికి అడిగి మనము సమకూర్చుకోవచ్చు. మనకి ఏదైనా ఒక అవసరం ఉందని చెప్పడానికి ఇది ఒక ఇండికేషన్ అన్నట్టు. ఇదండి ఈరోజు ఈ వీడియో ద్వారా మన ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లోకి వచ్చే విధానం కానీ, అలాగే ఫ్లైట్ లోపల ఏ విధంగా ఉంటుంది అంటే ఇన్సైడ్ వ్యూ కానీ, అలాగే ఫ్లైట్ లోపల ఉండే సౌకర్యాల గురించి కానీ, తర్వాత ఏ విధంగా ఫ్లైట్ పైకి వెళ్తుంది, అలాగే ఫ్లైట్ ఆకాశంలోకి వెళ్తున్న కొలది ఆకాశం యొక్క రంగు ఏ విధంగా మారుతుంది, తదితర అన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. తర్వాత వీడియోలో ఫ్లైట్ ఏ విధంగా ల్యాండ్ అవుతుంది, అలాగే ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఏ విధంగా వసతులు మనకు ఉంటాయి, ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంది, అన్ని విషయాలు కూడా తర్వాత వీడియోలో మీకు అందిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత వీడియో తప్పకుండా మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.